అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధిక వెంకటయ్య ఏడుస్తూ ఉంటే అందరూ చుట్టూ ఉన్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ సైకిల్పై వచ్చాడు. ఇక్కడ వెంకటయ్య ఎవరు అని అడిగాడు. వెంకటయ్య వాళ్ళ ఇల్లు చూపాడు. అక్కడ ఉన్న ఒక అతను. కానిస్టేబుల్ వెంకటయ్య ఇంటికి వచ్చి, శృతి మీ అమ్మాయేనా అని అడిగాడు. అవునయ్యా, మా అమ్మాయి నిన్నటి నుండి ఇంటికి రాలేదు, మీకేమైనా కనిపించిందా అని అడిగాడు వెంకటయ్య ఏడుస్తూనే. కానిస్టేబుల్కి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు అని ఎక్కడికి రావాలో చెప్పి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. వెంకటయ్యకి రాధికకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఊరిలోనే అయిన వాళ్ళని నలుగురిని తీసుకుని కానిస్టేబుల్ చెప్పిన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన రాధిక వెంకటయ్యకి అక్కడ చూసిన దృశ్యానికి గుండె పగిలిపోయింది. ఒక బట్టల మూట కట్టి ఉంది శృతి డెడ్ బాడీ. అది చూసిన శృతి తల్లి తండ్రికి అసలు ఇది చూడటానికా, ఇంకా మేము బ్రతికి ఉంది అనేలా ఉంది శృతి పరిస్థితి. తల అంతా పగిలి చెయ్యి విరిగి పక్కన పెట్టి ఉంది. మొహంలోని సగభాగం కన్ను బయటకు వచ్చి అంతా చిందరవందరగా అయింది మొహం. బాడీ సగానికి తెగిపడి ఉంది. మొత్తం తన బాడీ అంతా ముక్కలు ముక్కలు అయితే అన్నీ కలిపి ఒక గోని సంచిలో తెచ్చి అక్కడ ఒక గోడ వెంట పెట్టారు. తల్లి తండ్రి గుండె పగిలేలా ఏడ్చారు. పోలీసులు వచ్చి బాడీ మీదే కదా అని చెక్ చేసుకోండి అంటే శృతి తల్లి రాధిక ఆ ముక్కల దగ్గరికి వెళ్ళి రక్తంతో తడిసిన తన బిడ్డ బట్టను దగ్గరగా పట్టుకుని చూసి, మా అమ్మాయి అని చెప్పింది ఏడుస్తూ. మీ అమ్మాయి ఇలా చనిపోవడంపై మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడిగారు. ఈ విషయాలేవీ తెలియని శృతి తల్లి తండ్రి ఎవరి మీద అనుమానం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా రాసి సంతకం పెట్టించుకున్నారు పోలీసులు. బాడీని పోస్ట్మార్టంకి పంపించారు. ఇంకా ఏముంది అక్కడ పోస్ట్మార్టం చేయడానికి? ఆల్రెడీ ముక్కలైన దేహాన్ని ఇంకా ముక్కలు చేయడానికి తప్ప అక్కడ రైల్వే పోలీసులు చెప్పారు. శృతి బుక్స్, లెటర్ రైలు పట్టాలు పక్కన ఉన్న సాయిబాబా గుడి దగ్గర దొరికాయి అని. అందులో నాకు ఈ జీవితం నచ్చలేదు, నేను చచ్చిపోతున్నాను. బాబా, నిన్ను చాలా నమ్మాను, కానీ నువ్వు నాకు కావాల్సింది ఇవ్వలేదు. అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను. అమ్మ నాన్న క్షమించండి అని తన పేరు, తండ్రి పేరు, ఊరు రాసి పెట్టింది. ట్రైన్ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి శృతి ఎదురుగా ఉరికింది. ఎదురుగా ట్రైన్ వస్తుంటే దానికి ఎదురుగా శృతి పరుగు పెట్టింది. ఏ శృతి, అప్పుడు నీకు నీ అమ్మా నాన్న గుర్తుకు రాలేదా? నీకోసం నీ అమ్మా నాన్న ఉన్నారు కదా, అది గుర్తు రాలేదా? నిన్ను 16 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నా మీ అమ్మా నాన్న గుర్తుకు రాలేదా? నీకోసం వాళ్ళు కడుపు మార్చుకున్నారు కదా. 16 సంవత్సరాలు పెంచిన వాళ్ళ ప్రేమ కంటే 3 నెలల క్రితం పరిచయమైన అతని ప్రేమ ఎక్కువయిందా? నీ తల్లి తండ్రి ప్రేమకి లేని విలువ అతని చేతకాని ప్రేమకి ఇచ్చావా? అయ్యో శృతి, మీ అమ్మ నీకు ఇంకా నడవటం రాదు అని అనుకుంటుంది, కానీ నువ్వు ట్రైన్కి ఎదురు పరుగు పెడుతున్నావు. అంటే మీ అమ్మని నాన్నని మోసం చేస్తున్నావు. శృతి ఆగు, మీ చెల్లి తమ్ముడు గురించి ఆలోచించు. మీ అమ్మ నాన్న, మీ చెల్లి తమ్ముడు అందరూ బాధపడతారు, ఏడుస్తారు. ఆగు శృతి ఆగు అని పైనుంచి ఆ దేవుడు అయినా చెప్పి ఉంటే బాగుండేది. అసలు ఆ పిల్లకి అంత ధైర్యం ఎలా వచ్చింది? చిన్న వయసు ఆడపిల్ల, అంతా ఆ దేవుడికి తెలియాలి. ఆ ఎదురుగా అమ్మాయి పరిగెడుతూ వస్తున్నా అది ఏ బస్సు లారీ కాదు కదా, సడన్గా ఆపటానికో లేదో పక్కకి తిప్పడానికో. ఆ రోజు సాయంత్రం అది జరిగితే ఆ డ్రైవర్ నెక్స్ట్ స్టేషన్లో బండి ఆపి రైల్వే పోలీసులకు చెప్తే అప్పటికే చీకటి పట్టడంతో పోలీసులు ఆ రోజు వెళ్లకుండా తెల్లారి వెళ్లారు. ఒక్క ట్రైన్కి ఎదురు వెళ్తే మరి తన మీద నుంచి మరి ఎన్ని ట్రైన్స్ వెళ్ళాయో ఎవరికి తెలుసు? నువ్వు నీ తల్లి తండ్రిని మరిచి 3 నెలల క్రితం పరిచయమైన ఒకడి కోసం, నీకు ఏమాత్రం విలువ ఇవ్వని ఒకడి కోసం ఇలా కుక్క చావు చావాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ తల్లి తండ్రిని, అసలు ఆ ఊరిని ఆ రోజు ఏడవటం ఎవరూ ఆపలేకపోయారు. ఎన్నో మాటలు జనాలు విషయం తెలియక ఎవరో రేప్ చేసి అలా పడేశాడు అని ఒకరు అంటే, లేదు ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట, వాడు వద్దు అన్నాడు అందుకే ఇలా చేసిందని ఒకరు. లేదు, నేను కొట్టు దగ్గరికి వచ్చినప్పుడు చూశాను, ఆ అమ్మాయికి కడుపు కొద్దిగా ఎత్తుగా ఉందని ఒక అమ్మ. అరే, తనకి వాడు పరిచయమైనది January 1, తను చనిపోయింది March 23. అప్పటికే కడుపు వచ్చి బయటకు కూడా కనిపిస్తుందా? ఇందరు ఇన్ని మాటలు అనటానికి ఆ తల్లి తండ్రిని ముళ్లతో పొడిచి పొడిచి చంపడానికి కారణం ఎవరు? శృతి తొందరపాటు తనం కాదా? అంత ఘోరాతి ఘోరంగా చివరి చూపు కూడా లేకుండా చనిపోయింది. తను ఎవరికి శిక్ష వేసింది? తను చనిపోయాక 3వ రోజు ఇల్లంతా సర్దితే తన డెస్క్లో తన డైరీ, తను రాసిన లెటర్స్ బయటకు వచ్చాయి. అవి తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, మీరు మొదట ఎవరి మీద అనుమానం లేదు అన్నారు కదా, ఇప్పుడు కేసు ఎలా వేస్తారో అన్నారు. కోర్టులో కేసు వేస్తే ఉన్న లెటర్స్, డైరీ చూపిస్తే ఎవరైనా సాక్షులు కావాలి అన్నారు. ఆ దేవిని రమ్మంటే, అమ్మో నేను రాను, నా వల్ల కాదు, నాకు భయం అని తను తప్పించుకుంది. ఎంత నమ్మింది శృతి దేవిని? కోర్టులో సరైన సాక్ష్యాలు లేవు అని కేసు కొట్టేశారు. తన తల్లిదండ్రికి వాళ్ళు కడుపును పుట్టిన బిడ్డ ఎంతలా సాక్కున్నా బిడ్డ చనిపోయిందనే బాధ ఉంది. కానీ మిగిలిన 2 పిల్లల కోసం గుండె రాయి చేసుకుని
వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకున్నారు. పెద్ద బిడ్డకి తాము చూపించే ప్రేమలో ఏం లోపం జరిగిందో, బయట ప్రేమకి విలువ ఇచ్చింది అని చిన్న బిడ్డని కంటికి రెప్పలా మహారాణిలా చూసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు. ఇక కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు ఓకే, కానీ ఇప్పటికీ అప్పుడప్పుడు బిడ్డ గురించి తలుచుకుని బాధపడుతున్నారు. ఇప్పుడు ఉంటే పెళ్ళై 2 పిల్లలతో సంతోషంగా ఉండేది అని. ఇక ఆ విక్రమ్ రాజా హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది, శిక్ష ఎవరికి? తప్పు శృతిదే. శిక్ష మాత్రం శృతికి, ఆమె తల్లిదండ్రికి. అలా శృతి జీవితం 16 సంవత్సరాలకి ముగిసిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.